చెప్తున్నా కానీ రకరకాల కారణాల చేత ఈ హత్యలు జరుగుతున్నాయి. కానీ ఆ కారణాలకు హత్య చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ సడన్ డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నాం ఏమైనా అనేది ఇరిటేటివ్ మూడ్లో ఆలోచించకుండా ఓ డెసిషన్ పిల్లలకు పాయిజన్ ఇచ్చి చంపడం, పెరుగులో పాయిజన్ కలిపి చంపడం. ఇంకొక గతంలో కేసు అయింది. ఆ ప్రియురానికి అలవాటు ఈ ప్లాస్టిక్ సర్జరీ ఇచ్చింది మా తల్లి మొఖానికి చంపడం చేసిన మొక్క తీసుకొచ్చి చేసేసిన. అట్లా చాలా కేసులు. ఇదే కాదు, హిస్టారికల్లో కూడా మన క్లియోపాత్ర హిస్టరీకి వెళ్తే కూడా ఆమె కూడా భర్తను మర్డర్ చేసి రాజ్యాధికారం గురించి ఆ చరిత్ర ఉంది ఈజిప్ట్లో. రకరకాలటువంటి కారణాలు, రకరకాల నేరాలు సమాజంలో అశాంతి నెలకొన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఉమెన్ ఫ్రస్ట్రేషన్ నడుస్తుంది. ఎందుకు అంటే రకరకాల కారణాలు. ఒక ఫినాన్షియల్ ట్రబుల్స్ కూడా కొన్నిసార్లు జరుగుతున్నాయి. అందరూ సూసైడ్ చేసుకుంటున్నారు. దాంట్లో భర్తనే పిల్లల్ని టార్గెట్ చేస్తలేరు. ఇప్పుడు మన సబ్జెక్ట్ వచ్చి భర్త పిల్లలు లేడీ చేయడం. ఎందుకంటే ఆమె ఆలోచించక తాత్కాలికంగా చనికావేశానికి గురి అయిపోయి అట్లా మర్డర్ చేసుకుంటే వచ్చేది ఏం లేదు. ఆ పిల్లల భవిష్యత్తు చంపే పవర్ కూడా ఈమెకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది. పిల్లలనే మా తల్లి దేవతో సమానం. ఆమె హత్య చేస్తే ఏమైంది చరిత్రలో చారిత్రక హీనురాలుగా మిగిలిపోతుంది. ఇవన్నీ సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకునే సమస్యలే, కారణాలు ఇవి. ఏదేమైనా మంచిగా ఆలోచించి ఒక గంట సేపు సైకాట్రిస్ట్తో పోయి డిస్కస్ చేసుకుంటే, లేదా ఎక్కడ సోషల్ వర్కర్స్తో డిస్కస్ చేసుకుంటే కూడా దీని సొల్యూషన్స్ ఉంటాయి. వాళ్ళ కనెక్టివిటీ లేకుంటే పోకుండా అంతా ఎడ్యుకేటెడ్స్, మళ్ళీ ఇలిటరేట్స్ కాదు. గ్రామీణ వాతావరణం ఇలిటరేట్స్ కలిసిమెలిసి భార్య భర్తలు అన్యోన్యంగా జీవిస్తుంటారు. న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ ఎప్పుడైతే కావాలనే కాన్సెప్ట్ వచ్చిందో అప్పటి నుంచి ఇవి ఎక్కువైనాయి. న్యూక్లియర్ ఫ్యామిలీ ఉండొద్దని కాదు, ఉండాలి. జాయింట్ ఫ్యామిలీ ఉండే బెనిఫిట్స్ ఉన్నాయి, జాయింట్ ఫ్యామిలీలో నష్టాలు కూడా ఉన్నాయి. ఓవర్ సూపర్విజన్ కావడం, సప్రెస్గా గురి చేయడము. జాయింట్ ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీ నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు సెల్ఫ్ డెవలప్ అయ్యాలి, మేము చరిత్రలో నిలబడాలనే కాన్సెప్ట్తో కూడా న్యూక్లియర్ ఫ్యామిలీ ఇస్తున్న ఆనందంగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ సఫలీకృతం కాకపోవడానికి ఈ జాయింట్ ఫ్యామిలీలతో మనకు సమస్యలు ఉన్నాయి. మనం చెప్తే ఇంటలేరు అని భర్త విన కోపంతోనో, ఆవేశంతోనో, ఉద్రేకంతోనో భర్తను చంపడం, భర్తతో పాటు పిల్లలు కూడా చంపడం. తర్వాత అక్రమ సంబంధాలు కూడా మెయిన్ రీజన్ అయిపోయింది. ఆ ప్రియుడు చూడండి, ఒక స్త్రీ అక్కడ వెళ్ళి ఆడ పాత కాలేజ్ మెట్టు, స్కూల్ మెట్టు కలిసి దాంట్లో పోయిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను అంటే ముందరు ఇద్దరు పిల్లలు చంపేసారని వాడు చెప్తాడు. ఆ పిల్లలు అంతా నేను చేసుకుంటాను. వాడు మురుకుడా, ఏం మురుకుడా చరిత్ర చెప్తుంది, వాళ్ళకే తెలవాలి. అటువంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రేమ విఫలం కావడము, ప్రేమ నాశనం చేయడము, ఇటువంటివన్నీ చరిత్రలో మిగిలిపోతున్నాయి. ఇంకోటి సైకలాజికల్ డిప్రెషన్స్ కూడా వస్తున్నాయి. ఈ ప్రెజర్స్ మూలంగా కానీ, ఒత్తిళ్ల మూలంగా కానీ, రకరకాల మీడియా ఇన్వెన్షన్లో కానీ కల్చర్ ఇన్వెన్షన్ జరుగుతుంది. వెస్టర్న్ కంట్రీస్ లో కూడా జరుగుతుంది. బ్రిటిష్ లండన్ లో కానీ రకరకాల దేశాల్లో కూడా ఇవి నడుస్తున్నాయి, లేదని కాదు. కానీ మనతో కొంచెం ఎక్కువైంది, ఈ మధ్య కల్చర్ ఎక్కువైపోయి ఏమైందో ఏం కథను. మహిళలు ఏదేమైనా మహిళా తల్లులు అలాంటి డెసిషన్ తీసుకోకూడదు. ఒకటండి సర్వేశ్వర్ గారు, అంటే మీరు చెప్తుందంతా ఓకే, బట్ ఇంకొకటి ఏంటంటే కూడా గతంలో ఇలాంటి కేసులు చాలా వరకు కుటుంబ కలహాలు ఏవైనా, కుటుంబ గొడవలు ఏవైనా కూడా పిఎస్కి వచ్చేవి. అక్కడ పోలీసులకు ముందుగానే ఇట్లాంటి హెచ్చరికలు వచ్చేవి. మనకి ఇలాంటి జరిగే ముందు పోలీస్ స్టేషన్కి వచ్చేవారు, ఇవంటి జరిగే. కానీ ఇప్పుడు ఇంత జరుగుతున్న మర్డర్స్ వరకు వెళ్తున్నా కూడా వ్యవస్థలో ఏమైనా అలసత్వం ఉందా, ఆలస్యం జరుగుతుందా రియాక్ట్ అవ్వడంలో? ఇది రియాక్ట్ అనడానికి ఇది ఇంటర్నల్ ఇష్యూ. ఇది ప్రివెంటివ్ క్రైమ్ లో చేయలేరు పోలీసు. ఎట్లా చేస్తారు? మనసులో ఆడ స్త్రీ అనుకుంటది, వాళ్ళు ఇంటర్నల్ సంబంధించుకొని మర్డర్ చేస్తుంది. అంటే ఈ ఇట్లా గొడవలు జరుగుతున్నప్పుడు ముందుగానే పిఎస్ కి వెళ్ళడం కానీ ఇలాంటి కౌన్సిలింగ్ ఇస్తే సెట్ అవుతుంది. పోలీస్ స్టేషన్కి వచ్చి ఇంటిమేట్ చేసి ఇట్లా నా భర్త అట్లా వస్తుంటాయి, చాలా కేసులు వస్తుంటాయి. చేసే పని పోలీసులు చేస్తుంటారు, కానీ ఎక్కడెక్కడ స్టే ఇన్సిడెంట్ జరుగుతాయి, అక్కడక్కడ స్టేట్ జరుగుతుంటాయి. అవన్నీ పోలీస్ ప్రివెంట్ చేయలేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు సెటిల్ చేయకపోతే పోలీస్ బాధ్యత. ఇంటర్నల్ ఫ్యామిలీ ఇంట్లో 3-4 గోళ్ల మధ్య జరగడానికి వేధింపులకు కానీ దాంట్లో పరిష్కారం అంటే చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. సడన్ డెసిషన్ తీసుకొని ఇట్లా తీసుకోవడం మాత్రం స్త్రీలు చాలా ఆదర్శమూర్తులుగా ఉండాలి, ఇటువంటి ప్రలోభాలకు లోను కాకూడదని చెప్పేసి చేసి హత్య చేయొద్దని నా కాన్సెప్ట్. ఓకే అండి. ఎస్ కీర్తన గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ కీర్తన